హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, అలాగే హై బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈరోజు అయితే కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. ఆల్రెడీ మీరు ప్రోమో చూసే ఉంటారు. ఒక 4 టీమ్స్గా డివైడ్ చేశారు. అది ఎవరినంటే ఫస్ట్ వచ్చేసి రెడ్ టీంలో వచ్చేసి ఇమాన్యుయల్, కళ్యాణ్, అలాగే ఫ్లోరా గారు ఉన్నారు. ఫ్లోరా గారు వచ్చి రెడ్ టీమ్కి కెప్టెన్ అనమాట, అంటే హెడ్గా లీడ్ చేస్తారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఎల్లో టీమ్కి రాము రాథోడ్, సుమన్ శెట్టి, సంజన గారు. హెడ్ వచ్చేసి సంజన గారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి గ్రీన్ టీంకి వచ్చేసి శ్రీజాదమ్ము, దివ్యనిఖిత అని ఒకే టీంలో వేశారు. బర్నీ గారు హెడ్ వచ్చేసి బర్నీ గారు గ్రీన్ టీంకి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి బ్లూ టీంకి వచ్చేసి తనుజ, రీతు, అలాగే హరీష్ గారు. కెప్టెన్ ఎవరంటే హరీష్ గారు హెడ్. ఇలా 4 టీమ్స్ అయితే టాస్క్ ఆడతాయి. సంచాలకు వచ్చేసి డీమన్ పవన్. ఇంకా ఓటింగ్ ఆర్డర్ టాప్లో వచ్చేసి సంజన గారు ఉన్నారు. ఇంకా సంజన గారు ఏం చేసినా ఆడియన్స్ వదిలేటట్లేరు. ఆవిడ నెగిటివ్ చేసినా పాజిటివ్ చేసినా ఫిక్స్ అయిపోయారు కదా. మామూలుగా అన్ని సీజన్లో జరిగేదే. ఒకరిని ఫిక్స్ అయితే వాళ్ళు ఏం చేసినా ఇంకా ఓట్లు నామినేషన్లో ఉంటే గుద్దుడే. అలాగే ఇంకా ఫిక్స్ అయిపోయినట్టున్నారు. సంజన గారికి అయితే టాప్ ఓటింగ్ పడుతుంది. ఇక్కడ ఎవరు ఓట్లు స్ప్లిట్ అయితే కాలేదు, సంజన గారికి ఓట్లు పడుతుంది. ఇంకా సెకండ్ వచ్చేసి మాస్క్ మ్యాన్ హరీష్కు అంతే. ఇంకా ఫ్యాన్స్ ఉన్నారు చాలామంది, అతనికి డిఫెండ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అతని ప్రవర్తన నచ్చని వాళ్ళు ఉన్నారు, నచ్చిన వాళ్ళు ఉన్నారు. అతను కూడా స్టాండర్డ్గా ఉన్నాడు. అతను కనుక అతని గేమ్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకొని మాటలు అదుపులో పెట్టుకుంటే ఖచ్చితంగా టాప్ 5లో వెళ్తాడు. టాప్ 5కి అయితే ఖచ్చితంగా ప్రవర్తన మార్చుకుంటే టాప్ 5కి వెళ్తాడు. విన్నర్ గురించి ఇప్పుడే అంత వద్దు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి థర్డ్ ప్లేస్లో వచ్చేసి దివ్యనిఖిత ఉన్నారు. దివ్యనిఖిత గారికి అయితే ఆవిడ పర్ఫార్మెన్స్ బట్టి అలాగే ఓట్లు కూడా స్ప్లిట్ చేస్తున్నారు. ఆవిడ కూడా థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఇంకా 4th ప్లేస్లో వచ్చేసి ఫ్లోరా గారు ఉన్నారు. ఫ్లోరా గారికి కూడా ఓట్లు స్ప్లిట్ అవుతున్నాయి, ఓట్లు పడుతున్నాయి. ఇంకా 5th ప్లేస్లో వచ్చేసి శ్రీజ ఉంది. శ్రీజకు కూడా ఈ వారం నుంచి పాజిటివ్ అవుతూ వస్తుంది. అందరూ సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. గేమ్ కూడా చాలా బాగా ఆడుతుంది కాబట్టి 5th ప్లేస్లో శ్రీజ ఉంది ఓటింగ్ ఆర్డర్లో. ఇంకా లాస్ట్ 6th ప్లేస్లో వచ్చేసి ఇప్పటికైతే రీతు ఉంది. ఇప్పటికి మార్నింగ్కి చూడాలి ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారో మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి.